పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే, కడవరి దినములలో అనేక మంది విశ్వాసం బ్రద్దలైనట్లు బ్రద్దలైపోద్దట. చూడండి వాక్యాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు చాలు. అనగా బాగుంటే ఎంత లోతు సముద్రములోనైనా అది చక్కగా ప్రయాణం చేస్తుంది. అదే గాని బద్దలైపోతే ఆ సముద్రములో మునిగిపోయి నీళ్లు దానిలోకి వచ్చేస్తాయి. సముద్రములో ఎప్పుడైతే మునిగిపోయిందో పడవెంక పాడైపోయినట్లే. మన జీవితంలో విశ్వాసం అనేది కాపాడుకోలేకపోతే, పగిలినట్లుగా మనం పగిలిపోతే లోకమనే సముద్రములో కలిసిపోతామంతే. లోకముతో మమేకమై లోక మాలిన్యములోనికి దిగిపోతాం. అదే విశ్వాసము గాని ఉంటే లోకమనే ఈ సముద్రాన్ని గెలిచి ముందుకెళతాం. కారణం ఏంటి తెలుసా? లోకాన్ని ఒక మనిషి గెలవడానికి ఒకే ఒక ఆయుధం విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఒక మనుష్యుడు లోకాన్ని జయించాడు అనంటే లోకములో ఏముంది అంటే నేత్రాశ, జీవపు డంభము, శరీరాశ 3 ఉన్నాయి. ఈ 3టిని జయిస్తే లోకాన్ని జయించినట్లే. ఈ లోకాన్ని జయించడానికి ఇప్పుడు ఈ 3టిని గెలవడానికి ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే విశ్వాసమే. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. యోసేపు మంచి యవనస్తుడు, యవన కాలములో ఉన్నాడు. అప్పటికి ఇంచుమించుగా ఆయనకు ఒక 27 లేకపోతే 25 మధ్యలో ఉంటాయేమో వయసు, చక్కనటువంటి యవన వయసు. ఇప్పుడు పోతీఫరు భార్య ఆయన ఎదుట నిలబడింది. ఆయన ఎదుట నిలబడి పాపానికి ప్రేరేపింపజేసింది. ఇతడు యవనస్తుడు, ఇతనిలో శరీరాశలు ఉంటాయి, నేత్రాశ ఉంటుంది, డంభము ఉంటుంది. కారణం ఏంటి? నేను యవనస్తుణ్ణి గనుక నాకున్న బలాన్ని చూసి ఆమె నా మీద మనసు పారేసుకుంది అనేటువంటి జీవపు డంభం ఉంటుంది. ఈయనకు శరీరాశ ఉంది గనుక, శరీరము పాపాన్ని కోరుకుంటుంది గనుక ఆ పాపము చేత ప్రేరేపించబడే అవకాశం ఉంటుంది. 3వది నేత్రాశ కూడా ఉంటుంది. అయితే ఈ 3టిని చంపి ఆ 3టిలో మునిగిపోకుండా, ఆ 3టిలో పడిపోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, తన పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు. అంటే ఒక్కటే ఏంటంటే దేవుడు ఇట్టి దుష్కార్యమును సహించడు అన్న విశ్వాసం. దేవుడిట్టి చెడ్డ కార్యాలను సహించడు అనే ఒక విశ్వాసం యోసేపు జీవితములో ఉంది గనక లోకమనే సముద్రములో మునిగిపోలేదు. లోకమనే సముద్రములో తన విశ్వాసం అనబడుతున్నటువంటి పగిలిపోలేదు. ఈ రోజున చాలా మంది ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసం కొన్ని సంవత్సరాల ముందుకొచ్చే సమయానికి కనపడదు. మొట్టమొదటి దినాల్లో ఎంత విశ్వాసం ఉంటుంది అంటే, ప్రభువా నీవే కార్యం చేయాలి, నువ్వు కార్యం చేయకపోతే నేనేమాత్రమైనా సరే భోజనం ముట్టుకోను, నిద్రపోను, లేకపోతే నువ్వు కార్యం చేయకపోతే నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఎన్నో తీర్మానాలు చేస్తాం. కాస్త సీనియారిటీ పెరిగిన తర్వాత విశ్వాసం సన్నగిల్లిపోయి చివరాఖరికి బలహీనతలో పడిపోయి విశ్వాసమందు నిలబడలేడు మనిషి. కనుక ఒక మనుష్యుడు తన ఆత్మీయ జీవితములో ఏం కాపాడుకోవాలి అంటే విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకని అపవాది లోకాన్ని తెచ్చి మన ముందు పెడతాడు. మనము శరీరముతో ఉన్నాం గనుక లోకాశలకు మనం లోను చేయడానికి ఏదో ఒక ఆకర్షణ, స్త్రీని గాని, ధనాన్ని గాని, పదవి వ్యామోహాలు గాని, లోకములో దేనికి నువ్వు లొంగుతావో దాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు. అలాంటప్పుడు నీ విశ్వాసములో పడిపోతే నీ విశ్వాసం పగిలినట్లుగా
పాడైపోతుంది. అందుకే పౌలు వీటేమి దేనికి లొంగలే. తాను తిమోతి చెబుతున్నాడు, తిమోతి, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, నీవు కూడా ఈ కడవరి దినాల్లో దేనికి పడితే దానికి లోబడిపోకుండా, దేనికి పడితే దానికి నువ్వు చోటివ్వకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకో తెలుసా? విశ్వాసము ద్వారానే హృదయం అనేది పవిత్రపరచబడుతుంది.